హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మిడిల్ ఈస్టర్న్ వన్ ఆఫ్ ద పాపులర్ రెసిపీస్ ఫలాఫెల్. మిడిల్ ఈస్టర్న్ క్యూజిన్ ని లెబనీస్ అని అంటారు. అందులో మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీస్ మీతో కొన్ని షేర్ చేస్తాను. బక్లావా, హమ్ముస్, పీటా బ్రెడ్, పీటా పాకెట్స్, బాబా గనౌష్, తహీనీ, షవర్మా, ఇవన్నీ కూడా లెబనీస్ ఫుడ్. ఇవన్నీ మీరు వినే ఉంటారు, తినే ఉంటారు. అందులో అందరికీ ఎంతో ఇష్టమైనది, ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఎంతో ఇష్టమైనటువంటి ఫలాఫెల్ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా పర్ఫెక్ట్ సీక్రెట్ టిప్స్తో ఉంటుంది. బెస్ట్ ఫలాఫెల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా చూడండి, దీన్ని డిల్ లీవ్స్ అంటారు. వీటినే సోయాగూర అంటారు. తెలంగాణలో చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా దీన్ని పాస్లే అంటారు. ఇది కొత్తిమీర, మనందరికీ తెలిసిందే. మీరు హైదరాబాద్లో కాస్త ప్రీమియం సూపర్ మార్కెట్లు దేనికి వెళ్ళినా డిల్ లీవ్స్, పాస్లే దొరికేస్తాయి. ఇవి రెండూ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఒరిజినల్ ఒథెంటిక్ ఫలాఫెల్లో అయితే ఈ రెండు ఉంటాయని గుర్తుంచుకోండి. ఉన్నవాళ్ళు దొరికినప్పుడు వేసుకోండి, లేని వాళ్ళు కొత్తిమీరతో మేనేజ్ చేయండి. చూడండి, ఇవి రాత్రంతా నానబెట్టినటువంటి ఓ కప్పు కాబూలీ శనగలు. సుమారు 16 గంటలు నానబెట్టాను. ఇప్పుడు చాపర్లో ముందుగా డిల్ లీవ్స్, కొత్తిమీర, పార్స్లే వేసుకోండి. ఆ పైన 6-7 వెల్లుల్లిపాయలు, ఓ మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా 4 సగభాగాలుగా చేసుకున్నది వేసుకోండి. ఇంకా ఇందులో దంచుకున్నటువంటి మిరియాల పొడి, రాత్రంతా నానబెట్టుకున్నటువంటి కాబూలీ శనగలు వేసి బరకగా రవ్వగా గ్రైండ్ చేయండి. ఫలఫెల్లికి శనగలు రవ్వలా గ్రైండ్ అయితేనే రుచి. మెత్తగా వడలపిండి మాదిరిగా అస్సలు ఉండనే కూడదు. ఇంకా ఇలాంటి చాపర్స్ వాడుకుంటే మీరు ఎంత గ్రైండ్ చేసినా అది రవ్వగానే అవుతుంది తప్ప పేస్ట్ అవ్వదు. కొనుక్కోదలుచుకున్న వారికి నేను వాడుతున్న చాపర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. చాపర్లో ఎంత రవ్వగా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో చూడండి. అసలు నీరు వేయకుండా గ్రైండ్ చేసినా ఎంత తేమగా ఉందో ఇలాగే ఉండాలి మనకి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఓ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి గట్టిగా పిండిని పిండుతూ కలుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి కనీసం గంట సేపైనా ఊరనివ్వాలి. ఇది మస్ట్ అండి. అలా ఊరనిస్తేనే ఫ్లేవర్స్ అన్నీ ఇంకుతాయి. గంట తర్వాత చేతులకి నూనె రాసి చిన్న గుప్పెడు పిండి తీసి 2 అరచేతుల మధ్యన పెట్టి అదిమితే ఆల్చిప్ప మాదిరి ఇలా ఉబ్బుగా వస్తుంది. దీన్ని మరిగే వేడి నూనెలో వేసి 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. అస్సలు గరిటె పెట్టనే కూడదండి. గరిటె పెట్టారా చిదురైపోతుంది అంతే. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా తిరగేసుకుంటూ ముదురు బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేగాలండి. అలా వేగితేనే 3/4 భాగం క్రంచీగా వేగుతుంది, లోపల 1/4 భాగం మృదువుగా ఉంటుంది. తినేందుకు చెప్పనలేవి కానంత రుచిగా తయారవుతుంది ఫలఫెల్. మీరు ఫలఫెల్ ఈ షేపులోనే చేసుకోవాలని లేదండి. ఫలఫెల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దేశానికి ప్రాంతానికి బట్టి షేపులు మారుతాయి, కానీ తీరిదే రుచి మాత్రం అదే. కావాలంటే మీరు ఇలా గుండ్రంగా బాల్స్గా చేసి కూడా వేపుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అదేనండి. ఏంటి, నచ్చిందా? సూపర్ సింపుల్ ఫలాఫెల్ రెసిపీ. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ ఎప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోండి.